హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి తేమ ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి మేఘావృతమై పలు జిల్లాల్లో వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క తేమ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు? ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి? ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉండొచ్చు? ఈ ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్‌లోకి వెళ్ళి గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతం అరేబియా మహాసముద్రం సముద్ర మట్టానికి ఆనుకొని కొనసాగుతున్నటువంటి తేమ ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉందన్నమాట. ఇక లేటెస్ట్‌గా మనకు ఈరోజు 17 అలాగే రేపు 18 తారీఖుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుందో రిపోర్ట్స్ రూపంలో మీకు క్లియర్‌గా ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లనేషన్ అనేదైతే అందజేస్తాను. సో, మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇటు సైడు ఇక్కడ బంగాళాఖాతంలో తేమలాగా మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో, దీని ప్రభావం వలన అలాగే ఇటు సైడు అరేబియా మహాసముద్రంలో కూడా కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో, దీని ప్రభావం వలన ఏపీ, తెలంగాణ అలాగే కర్ణాటక ఈ 3 స్టేట్‌లకు వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, గత 2 రోజుల నుంచి కూడా. అది కూడా అంత హెవీ రైన్స్ అయితే కూడా కాదు. మోస్తరుగా వర్షపాతం నమోదవుతుంది. బట్ నిన్న మొన్నటితో పోల్చుకున్నట్లయితే రేపు వర్షాలనేటువంటివి కొంచెం ఎక్కువగానే నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీకు క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఇదిక ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ పడవు అంటే క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి ఆ గుంటూరు డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవ్వచ్చు. ఇక రిమైనింగ్ విశాఖపట్నం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఎక్కడ పడవు. అలాగే కాకినాడ, రాజమహేంద్రవరము, విజయవాడ, నెక్స్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటివైతే లేవు. పడడం లేదు ప్రస్తుతానికి సంబంధించి. ఈవెన్ తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ కూడా లేవు. ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర కొన్ని కొన్ని చోట్ల మాత్రమే పడుతుంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర. ఇకపోతే బెంగుళూరు ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలు ఎటువంటివైతే పడుతున్నాయి ప్రస్తుతానికి సంబంధించి చూసినట్లయితే. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం ఇక్కడ. ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. 5 గంటలు, 6 గంటల సమయంలో. ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం రేపు మార్నింగ్ కూడా ఎక్కడ వర్షాలు ఎటువంటివైతే లేవు. తెలంగాణ, ఏపీ స్టేట్‌లో ఎక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో చూసుకున్నట్లయితే. బట్ మనకు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో, వాటికి అక్కడక్కడ వర్షాలు ఎటువంటివి పడతాయి. అది కూడా తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలే. అంత హెవీ రెయిన్స్ కూడా నమోదైతే అవ్వే ఛాన్స్ అయితే లేదు. కొన్ని కొన్ని చోట్ల చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చు. మేబీ ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం. ఓకేనా? సో, ఇదిలా ఉంటుంది. రేపు మార్నింగ్ అంటే 18వ తారీఖున తెల్లవారుజామున వెదర్ అనేది. ఇక 18వ తారీఖున మధ్యాహ్నం చూద్దామండి. 12, 1 గంట సమయంలో సో, మళ్ళా వర్షాలు ఎటువంటివైతే స్టార్ట్ అయిపోతాయి. మెయిన్ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాలకు పడతాయి. ఇక రిమైనింగ్ ఈ యొక్క రాజమహేంద్రవరము, విజయవాడ, విజయనగరము, గోదావరి డిస్ట్రిక్ట్స్‌కి, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి పడవు ఆ టైంలో. ఇక తెలంగాణ స్టేట్‌లో కూడా చూద్దాము. తెలంగాణలో మెయిన్ మనకు ఎక్కువగా పడతాయన్నమాట రేపటి 18వ తారీఖున. ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూగా పడుతూనే ఉంటాయి. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నెక్స్ట్
రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము, ఈ విజయపూరు, సోలాపూరు ఈ ప్రాంతాలకు కూడా వర్షాలు అయ్యేటువంటివైతే ఉన్నాయి రేపు మధ్యాహ్నం సమయంలో. ఈవెన్ మనకు ఈ కర్నూలు డిస్టిక్ కూడా వర్షాలు అయ్యేటువంటివైతే ఉన్నాయి 12-1 సమయంలో. తిరుపతి డిస్టిక్ కొన్ని చోట్ల మాత్రం లైట్ రైన్ అయితే నమోదవుతుంది. అంతే, అంత హెవీ కూడా కాదు, లైట్ రైన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇది 3 గంటల సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట, 18వ తారీఖున మధ్యాహ్నం. సో సేమ్ నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో అయ్యే ఏరియాల్లో 3 గంటల సమయంలో కూడా కంటిన్యూగా వర్షాలు అయ్యేటువంటివి పడుతూనే ఉంటాయి. హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, మెయిన్ తెలంగాణ స్టేట్కు ఈ యొక్క తేమ వలన ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మన ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. అది కూడా విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి మాత్రమే ఎక్కువ రైన్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. బట్ తెలంగాణలో ఈ మహబూబ్ నగర్, హైదరాబాదు, రామగూడెం, కొత్తగూడెం, కాశీగూడెము, విజయపూరు, సోలాపూరు, ఓకేనా, వీటన్నిటికీ కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే సాయంత్రంకి సంబంధించి చూద్దామండి 18వ తారీఖున వాతావరణం అనేది ఎలా ఉంటుందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 5 గంటల సమయంలో కొంచెం తగ్గుముఖమైతే పడుతుంది వర్షం అనేది. అన్ని డిస్ట్రిక్ట్స్లో కాదు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే. బట్ ఈ విశాఖపట్నము, రాజమహేంద్రవరం ఈ ఏరియాల్లో మాత్రం అలాగే కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. బట్ అలాగే తెలంగాణ స్టేట్లో కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, మహబూబ్ నగరు, కర్నూలు, అనంతపురం వీటికి కూడా రేపు 5 గంటల సాయంత్రం 5 గంటల సమయంలో వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి. విజయపూర్, సోలాపూర్కి కూడా. ఓకేనా. ఇక నెక్స్ట్ 18వ తారీఖున రాత్రి చూద్దాం వాతావరణం ఎలా ఉంటుందో. సో రాత్రికి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ అయితే ఉంది వర్షాలు అయ్యేటువంటివి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంత ఎఫెక్ట్ వర్షాలు అయ్యేటువంటి పడే అవకాశాలు లేవు. లైట్ రైన్గా నమోదవుతుంది ఖమ్మము, మహబూబ్ నగర్, హైదరాబాదు, రామగూడెం, కాశీగూడెం, కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లో, సరిహద్దుల ప్రాంతాల్లో. అంతేకాని మన ఏపీలో వచ్చేసి ఎక్కడా కూడా ఏ డిస్టిక్స్లో కూడా రేపు నైట్కి వర్షం అనేది నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండదు. బట్ మేఘావృతమై చల్లదనంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే కర్ణాటక స్టేట్లో ఈ బెంగళూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు ఉంటుంది. దాని ఎఫెక్ట్ వలన అనంతపురం డిస్టిక్ మాత్రం ఖచ్చితంగా వర్షం అనేది ఉందన్నమాట రేపు నైట్కి సంబంధించి చెప్తున్నాను 11-10 గంటల సమయంలో. ఓకేనా. ఇలా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటి. మెయిన్ నేను 18వ తారీఖుకి సంబంధించినటువంటి రిపోర్ట్సే చెప్పాను. మీకు ఎప్పటికప్పుడు డైలీ అయితే మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.